ఇంకొకటి మేజరు ధాన్యం నిల్వలకు 1.25 లక్షల కోట్లు ప్రపంచంలోని అతిపెద్ద పథకం ఢిల్లీ నుంచి ప్రారంభించిన ప్రధాని మోదీ. నిజానికి ఇది ఎక్కడో ఫస్ట్ పేజ్లో మంచిగా చాలా పెద్దగా రావాల్సింది, ఎందుకంటే అతిపెద్దది రైతులకు సంబంధించినటువంటి దాన్ని పక్కకు పెట్టేస్తారనడానికి ఇది ఒక నిదర్శనము. సహకార సంఘానికి సంబంధించినటువంటి కోఆపరేటివ్ మినిస్టర్గా అమిత్ షాను ఎందుకు పెట్టారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నది. కోఆపరేటివ్ సెక్టర్ను గుజరాత్లో లాభాల బాటలో నడిపించినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అమిత్ షా. ఇప్పుడు అదే దానికి కోఆపరేటివ్ మినిస్టర్గా ఉన్నాడు. దేశంలోని రైతన్నలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ప్రపంచంలోని అతిపెద్ద ధాన్యం నిల్వ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించాడు. ఈ పథకం కింద వచ్చే 5 ఏళ్లలో వేలాది గోదాములు, గిడ్డంగులను నిర్మించడం ద్వారా సహకార రంగంలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సృష్టించినట్లు శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం 1.25 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్టు 11 రాష్ట్రాల్లో 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను ఏర్పాటు చేసి 11 గోదాములను ఆయన ప్రారంభించారు. అదే విధంగా 500 పిఎస్సిస్లో గోదాములు, ఇతర వ్యవసాయ మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటివి కూడా వేస్తున్నారు. దేశంలో 30,000 పిఎస్సిఎస్లను కంప్యూటరీకరణ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే రైతుల కోసము 1.25 లక్షల కోట్లు ప్రజల కోసమే పెట్టి పిఎస్సిఎస్లను బలోపేతం చేస్తున్నారు. ఒకప్పుడు పిఎస్సిఎస్ అంటే 4 డబ్బులు ఇచ్చి రైతు కనుక మళ్ళీ కట్టకపోతే తలుపులు ఎత్తుకపోయేది, తాళాలు ఎత్తుకపోయేది. కానీ ఇప్పుడు పిఎస్సిఎస్ అట్లా కాదు, పూర్తిగా కంప్యూటరీకరణ చేసి ఎక్కడ అవినీతికి తావు లేకుండా చేస్తున్నటువంటి గొప్ప పథకం అనేటువంటిది చూడాలి. ధాన్యం నిల్వల కోసం అంటే రైతులను మనం, ఈ భారతదేశము రైతు వెన్నుముక ఉన్నటువంటి దేశము. మిగిలిన అభివృద్ధి ఎంత చూపెట్టినా మనం సాఫ్ట్వేర్ ఎక్స్చేంజ్లు కానీ, సాఫ్ట్ ఎక్స్చేంజ్లు కానీ, ఏవైనా సరే ఏ ఎక్స్పోర్ట్లను చూసినా కూడా భారతదేశంలో రైతులు ఉన్నంత కాలమే భారతదేశం ప్రపంచ దేశాలకు ధీటుగా ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ కుప్పకూలినా కూడా ఈ దేశంలో రైతులు, ఆ ఉమ్మడి కుటుంబాలకు సంబంధించినటువంటి గ్రామీణ వాతావరణం ఉన్నది కాబట్టే ఈ దేశం ఇంకా నిలబడగలుగుతున్నది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇది చాలా గొప్ప పథకం అనేటువంటిది.